తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులతో కలిపి రాష్ట్రం కూటమి విజయం అవకాశాలు ఇచ్చిన ఖచ్చితంగా సేవ చేసే దిశగా అందరు నాయకులు పనిచేస్తున్న విషయానికి చాలా సంతోషం. రైట్. శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, ఇక మనతో సూర్యనారాయణ గారు ఉన్నారు, ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు. సూర్యనారాయణ గారు నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం. నమస్కారం. డిబేట్ లో ఉన్న గౌరవ శాసనసభ్యులకి నమస్కారం. అండ్ వారికి ఉద్యోగ సంఘం పక్షాన వారిద్దరికి విజేతలుగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వెంకటకృష్ణ గారికి, ఏబిఎన్ ఛానల్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ డిబేట్ లో నన్ను భాగస్వామ్యం చేసి నన్ను కనెక్ట్ చేసినందుకు. ఎందుకంటే ఈ అంశానికి నాకు అవినాభావ సంబంధం. ఈ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు, పెన్షన్లు చెల్లించమని చట్టం చేయమని గవర్నర్ గారికి మెమరాండం ఇచ్చానని నన్ను చంపేయమన్నారు. నా మీద కేసులు పెట్టారు. 4 నెలలు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. నా కుటుంబాన్ని క్షోభకు గురి చేసి నా భార్య మెల్ల నల్లపూసలు కూడా తీయించేశాడు పోలీసు వాడి ఇంటికి వచ్చి. సో కాబట్టి ఈ రోజు ఈ డిబేట్ లో నన్ను కనెక్ట్ చేయడం నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ వెంకటకృష్ణ. లేదు, మీరు ఈ 1వ తారీఖు కోసం మీరు అప్పుడు పోరాటం చేశారు కాబట్టి గుర్తుంచుకుని నేను మా కోఆర్డినేటర్ అబ్బాయికి చెప్పాను మిమ్మల్ని అడగమని. ఎందుకంటే యు ఆర్ ది రైట్ మ్యాన్ ఎట్ దిస్ టైమ్. అయితే పైగా ఎలాంటి గేమ్స్ ఆడలా మీరు ప్రభుత్వంతో పోరాడే విషయంలో ఎలాంటి గేమ్స్ ఆడినట్టు మా దృష్టికి అయితే రాలే. మిగతా సంఘాల నాయకులు కొంతమంది డబుల్ గేమ్ ఆడడము, లేకపోతే వాళ్ళ పాపం గడుపుకోవడానికి ఉద్యోగులకు ఒక మాట, ప్రభుత్వం దగ్గర ఒక మాట, ఇట్లాంటివి చూసాం. సరే అవంతా పోనీలే, అదంతా ఇప్పుడు వాళ్ళే బొకేలు పట్టుకుని క్యూలో ఉన్నారు ముందు. అవి కామన్ కదా, అవి కామన్ కదా. సరే అవి ఒక ఇది జరుగుతూ ఉంటాయి. అవి కూడా వాళ్ళ దీనికోసం, వాళ్ళ పాపులారిటీ కోసమో లేకపోతే వాళ్ళ ప్రాపకం కోసమో తిరుగుతూ ఉంటారు. నేను అనేది ఏంటంటే, ఓకే, ఉద్యోగుల జీతాలు 1వ తారీఖు పడడము, ఈ వాలంటీర్లు లేకపోవడం, ఇది తర్వాత మాట్లాడదాం. మీరు 5 ఏళ్ళు చూశారు కదా, 5 ఏళ్ళకి ఇవాళకి మీరు ఏం తేడా గమనించారు? సార్ ఒకటి ప్రధానంగా ఏంటంటే సార్, ఈ పేడే అనేది, ఇప్పుడు 1వ తారీఖు అనేది పేడే అని ఎందుకు పెట్టుకున్నాము? ఆ రోజు జీతం వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఒక ఎంప్లాయీ, అతని డిపెండెంట్ కుటుంబ సభ్యులు అందరి ఆ ఫ్యామిలీ బడ్జెటరీ ప్రిపరేషన్ అంతా ఆ 1వ తారీఖు పేడే మీద ఆధారపడి ఉంటుంది. అవును. ఇప్పుడు ఆ 1 నాడు రాకపోవటం వల్ల